సో ఈరోజు మరో వెరైటీ ఆఫ్ లైట్ వెయిట్ సిల్క్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాను. సో లైట్ వెయిట్ సిల్క్ శారీస్లో మనం ఈరోజు మహేశ్వరి సిల్క్ శారీస్ చూసేద్దాము. సో మహేశ్వరి సిల్క్ శారీస్ తెలిసిందే కదండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మహేశ్వరి సిల్క్ శారీస్ వచ్చేసి ఆరిజిన్ ఫ్రమ్ ద మధ్యప్రదేశ్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి యూనిక్ బ్లెండ్ ఆఫ్ మల్బరీ సిల్క్ అండ్ కాటన్ థ్రెడ్తో ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్లో రిచ్నెస్ ఆఫ్ సిల్క్ అనిపిస్తుంది అండ్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి లైక్ వెరీ కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ ఈజీ టు డ్రేప్ అండ్ వీ కెన్ లైక్ ఈజీ టు మేనేజ్ ఈ శారీస్ కూడా. సో ఈ మధ్య మనకు మహేశ్వరి సిల్క్ శారీస్లో చాలా ట్రెండీగా వచ్చేస్తున్నాయి, బ్లాక్ ప్రింట్స్, ప్రింటెడ్ అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్తో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కలెక్షన్స్ అన్ని టిష్యూ బేస్డ్ శారీస్ అండి. సో ఇవన్నీ నా ఫ్రెండ్ పర్చేస్ చేసిన శారీస్. సో నేను తన కోసం సెలెక్ట్ చేసిన శారీస్ ఉన్నాయి ఇందులో. సో ఒకటి చూసేద్దాం మనం ఈ శారీస్. సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్కి సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది, ఇలా సిల్వర్ జెరీ బార్డర్. అండ్ ఇది కూడా టిష్యూ బేస్డ్ శారీ అండ్ ఆల్ ఓవర్ ద శారీ ఏంటంటే చిన్నగా కాజు బూటీస్ వర్క్ అనమాట. సో ఇలా చిన్న కాజు బూటీస్ వర్క్ వచ్చింది. ఇలా త్రూఅవుట్ ద బాడీ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ ఇలా. సో పళ్ళుకి వచ్చేసరికి ఇలా సిల్వర్ స్ట్రైప్స్ అండ్ బూటీస్ మాత్రం ఇలా మనకు పెద్దగా ఇచ్చారు ఇక్కడ ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్కి మళ్ళీ బూటీస్ రాలేదు. సో రన్నింగ్ బ్లౌజ్ విత్ ద సిల్వర్ బార్డర్. సో ఇదండి శారీ లుక్. సో ఇది మరొకటి సేమ్ టిష్యూ బేస్డ్ శారీలోనే ఇది ఇంకొకటి అండి. సో ఈ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ అండ్ గోల్డ్. సో గోల్డ్ థ్రెడ్ కనిపిస్తుంది మనకి. సో బార్డర్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ జెరీ బార్డర్ ఇచ్చారు, ఇట్లా జామెట్రికల్ ప్యాటర్న్. సో మోస్ట్లీ మనకు మహేశ్వరి సిల్క్ శారీస్ ఏంటంటే అన్ని జామెట్రికల్ ప్యాటర్న్సే ఉంటాయి ఇలాగా. సో ఇది కూడా గోల్డ్ జెరీ బార్డర్. సో ఈ శారీ మొత్తం కంప్లీట్గా ప్లెయిన్, ఇక్కడ ఏమి బూటీస్ ఏమీ రాలేదు. సో ఆల్ ఓవర్ ద శారీ ఇలా టిష్యూతో ఉందన్నమాట, గోల్డ్ టిష్యూ అండ్ మెజెంటా పింక్ థ్రెడ్. సో పళ్ళుకి వచ్చేసి జస్ట్ మనకి ఇట్లా స్ట్రైప్స్ ఇచ్చారు ఇక్కడ. సో పళ్ళు కూడా ఏమి బూటీ వర్క్ అలాంటిది ఏమీ లేదు, సేమ్ అలా హారిజెంటల్ స్ట్రైప్స్ పళ్ళు. సో బ్లౌజ్ వచ్చేసి అగైన్ సేమ్ మెజెంటా పింక్, సో రన్నింగ్ బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఇంకో వెరైటీ అండి. సో ఇది గ్రే కలర్. సో గ్రే కలర్కి లైట్ పర్పుల్ షేడ్స్తో సో త్రూఅవుట్ ద బాడీ, సో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఏంటంటే ఇలా స్ట్రైప్స్ వచ్చాయి మనకి, స్ట్రైప్స్. అండ్ బార్డర్ వచ్చేసి ఈ థ్రెడ్ బార్డర్, ఇది జెరీ బార్డర్ కాకుండా ఏం చేశారంటే ఇక్కడ బార్డర్ బోత్ ద సైడ్స్ సేమ్ ఉంది. కొన్ని శారీస్ ఇలాంటికి ఏంటంటే గంగా జమున బార్డర్ శారీస్ ఇచ్చారు, బార్డర్ వచ్చింది. సో ఇది మాత్రం ఏంటంటే పింక్ బార్డర్ థ్రెడ్ బార్డర్ ఇచ్చేసి ఈ 2 ఇంచెస్ మాత్రం ఇక్కడ జెరీ వచ్చింది. ఇది వచ్చేసి థ్రెడ్ అండ్ ఇది వచ్చేసి జెరీ. సో లుక్ మాత్రం ఇలా ఉంది ఈ శారీ ఇది. సో ప్లెయిన్ గ్రే విత్ పింక్ కాంబినేషన్. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పింక్ అండ్ హారిజెంటల్గా జెరీ బార్డర్, జెరీ స్ట్రైప్స్ అండ్ పింక్ స్ట్రైప్స్. సో ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి ఇది. సో బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు, పింక్ కాంట్రాస్ట్. సో గ్రేకి పింక్ కాంట్రాస్ట్. సో ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి. సో టాప్ అండ్ మన డ్రెస్ మెటీరియల్స్లో ఏంటంటే బాటమ్ ఇవ్వట్లేదు, ఓన్లీ టాప్ అండ్ దుపట్టా. సో టాప్ వచ్చేసి బ్లూ షేడ్ మిక్స్లో ఉంది ఇలా. అండ్ ద బార్డర్ లైట్గా జామెట్రికల్ ప్యాటర్న్తో గోల్డ్ జెరీ బార్డర్ ఇలా. సో దీనికి దుపట్టా వచ్చేసి మనకి క్రీమ్ కలర్.
క్రీమ్ షేడ్కి అగైన్ ఇలా బార్డర్ వచ్చేసి అగైన్ ఇలా వచ్చిందనమాట. ఇదే బ్లూ షేడ్లో బూటీస్ ఇచ్చేసారు. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం బాటమ్ ఇదే కలర్తో అన్న పేరప్ చేసుకోవచ్చు, ఆరెంజ్ క్రీమ్ కలర్తో అన్న మనం పేరప్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి నా శారీ అండి. నేను రేపు చేసుకుంది కూడా మహేశ్వరి సిల్క్ శారీయే. సో ఇది వచ్చేసి సమ్ ఆరెంజ్ షేడ్లో ఉంది. సో ఆరెంజ్ షేడ్కి రెడ్ కలర్లో పళ్ళు ఇచ్చారు. సో ఇలా అండ్ బార్డర్ చాలా చిన్న బార్డర్, థ్రెడ్, మళ్ళీ జరీ బార్డర్ కాదు, సో థ్రెడ్ బార్డర్. సో ఆల్ ఓవర్ ద శారీస్ వచ్చేసి ఏంటంటే స్మాల్ బూటీ. సో ఈ బూటీస్ ఆల్ ఓవర్ ద శారీ వచ్చింది. సో ఎట్ ద సేమ్ టైం మనకు పళ్ళు కూడా సేమ్ బూటీస్ ఇచ్చేసారు. సో ఇలా ఉంది లుక్. సో యాక్చువల్లీ ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఏంటంటే రెడ్లో ఇచ్చారు. రెడ్ అండ్ బార్డర్కి ఇలా ఎల్లో ఇచ్చారు. కాకపోతే ఆల్రెడీ నాకు ఒక రెడ్ బ్లౌజ్ ఉందని చెప్పేసి నేను ఈ ఆరెంజ్ షేడ్కి ఈ రెడ్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను. సో ఇది వర్క్ బ్లౌజ్. సో ఈ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్. ఇలా కంప్లీట్గా నేను థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ పెట్టించేసుకొని ఇలా ఉంది లుక్. సో కంప్లీట్ బ్యాక్ వచ్చేసి ఫుల్ వర్క్. సో ఎలా ఉందండి నా శారీ? సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్లో ఏ శారీ బాగుందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.